హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్నర్స్ హబ్. నా పేరు సాహుల్ అండ్ నేను కూడా మీలాగా ఒక స్టూడెంట్ని. ఈ ఛానల్లో నేను జనరల్ స్టడీస్, యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇంకా ఇంగ్లీష్లో వీడియోస్ చేసి నాకు వచ్చినవన్నీ మీకు చెప్తాను. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, మీకు ఈ వీడియోస్ ఏమైనా పనికొస్తే తప్పకుండా ఈ వీడియోస్ని లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. సరే, ఈరోజు టాపిక్ ఏంటి? ఈరోజు మనం రూట్ వర్డ్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంగ్లీష్లో చాలా వర్డ్స్ ఉన్నాయి. అవి అన్నీ నేర్చుకోవడం ఎలా? మన భాష తెలుగు భాషలో ఉన్న వర్డ్సే మనకి సరిగ్గా రావు. అలాంటిది ఇంగ్లీష్లో ఉన్న వర్డ్స్ అన్నీ నేర్చుకోవడం అంటే కష్టం. కానీ నేను ఒక టెక్నిక్ చెప్తాను. ఆ టెక్నికే రూట్ వర్డ్స్. ఈ రూట్ వర్డ్స్ నేర్చుకుంటే కొంత ఇంగ్లీష్ వర్డ్స్ అన్నిటినీ కవర్ చేయొచ్చు. ఇంగ్లీష్ వొకాబులరీ మీద గ్రిప్ కూడా తీసుకొని రావచ్చు. అసలు వాట్ ఆర్ రూట్ వర్డ్స్? రూట్ వర్డ్స్ అంటే ఏంటి? ఇది తెలుసుకునే ముందు నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి అసలు రూట్ వర్డ్స్ అంటే ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇక్కడ స్క్రీన్ మీద 2 వర్డ్స్ చూస్తున్నాం, చక్రధారి, గిరిధారి. ఈ 2 వర్డ్స్లో కామన్గా ధారి అన్న వర్డ్ ఉంది. ధారి అంటే ధరించడం లేకపోతే మోయడం. అయితే ఈ చక్రధారి అంటే చక్రం పక్కన ఈ ధారిని పెడితే చక్రాన్ని ధరించువాడు అన్న మీనింగ్ వస్తుంది. గిరి అంటే కొండ, గిరి పక్కన ధారి పెడితే గిరిని మోయివాడు అని మీనింగ్ వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, ఈ ధారి అన్న వర్డ్ దేని పక్కన పెడితే దానికి ధరించినవాడు అన్న అర్థం వస్తుంది. సో దారి అన్న వర్డ్కి మీనింగ్ తెలిస్తే మనకి చక్రధారి, గిరిధారి అంటే ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ దారిని సపరేట్గా యూజ్ చేస్తే దానికి మీనింగ్ ఉండదు. ఇలాంటి వర్డ్స్ని ఇంగ్లీష్లో రూట్ వర్డ్స్ అంటారు. సో వాట్ ఆర్ రూట్ వర్డ్స్? చాలా వరకు ఇంగ్లీష్ వర్డ్స్ని కొన్ని బేసిక్ వర్డ్స్ తీసుకొని వాటికి అఫిక్సెస్ అంటే సఫిక్స్ లేదా ప్రిఫిక్స్ ఏదో ఒకటి యాడ్ చేసి ఫామ్ చేస్తారు. ఆ బేసిక్ వర్డ్స్ని రూట్ వర్డ్స్ అంటారు. ఈ రూట్ వర్డ్స్ని యూజ్ చేసి న్యూ వర్డ్స్ ఫామ్ చేస్తారు. ఇక్కడ ఉన్న ఒకసారి చూద్దామా? మెనీ ఇంగ్లీష్ వర్డ్స్ ఆర్ ఫార్మ్డ్ బై టేకింగ్ బేసిక్ వర్డ్స్ అండ్ యాడింగ్ కాంబినేషన్స్ ఆఫ్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్. నేను ఇందాక చెప్పినట్లు చాలా వరకు ఇంగ్లీష్ వర్డ్స్ని కొన్ని ప్రిఫిక్స్లు లేదా సఫిక్స్లు యూజ్ చేసి యాడ్ చేసి ఫామ్ చేస్తారు. ఈ కొత్త వర్డ్స్ని, ఈ బేసిక్ వర్డ్స్ని రూట్ వర్డ్స్ అంటాము. ఈ రూట్ వర్డ్స్కి సపరేట్గా స్టాండ్ అలోన్గా ఈ రూట్ వర్డ్స్ని తీసుకుంటే వాటికి ఎగ్జాక్ట్గా మీనింగ్ అనేది ఉండదు. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, రిజెక్ట్. రిజెక్ట్లో ఆర్ఈ అనేది ప్రిఫిక్స్, జెక్ట్ అనేది లాటిన్ రూట్ వర్డ్. ఈ లాటిన్ రూట్ వర్డ్ జెక్ట్ని సపరేట్గా తీసుకుంటే దానికి మీనింగ్ ఉండదు. కానీ రీకి పక్కన పెడితే రిజెక్ట్ అన్న మీనింగ్ వస్తుంది. ఈ రిజెక్ట్కి మీనింగ్ ఏంటి, అసలు జెక్ట్ అంటే ఏంటి, రీ అంటే ఏంటి అనేది మనం ముందు వీడియోస్లో చూద్దాం. సరే, నెక్స్ట్, వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ రూట్ వర్డ్స్? రూట్ వర్డ్స్ యూజ్ ఏంటి? అసలు రూట్ వర్డ్స్ మనకి ఎలా పనికొస్తాయి? రూట్ వర్డ్స్ నేర్చుకుంటే మనకి వొకాబులరీ మీద గ్రిప్ వస్తుంది. ఇంగ్లీష్లో చాలా వర్డ్స్ నేను ముందే చెప్పుకున్నాం కదా, ఈ చాలా వర్డ్స్ని కొంత నేర్చుకోవాలంటే రూట్ వర్డ్స్ పక్కా నేర్చుకోవాల్సిందే. సరే, నెక్స్ట్, రూట్ వర్డ్స్ని మనం నేర్చుకుంటే ఒక వర్డ్ యొక్క మనకు తెలియని వర్డ్ యొక్క మీనింగ్ ఏంటో మనం గెస్ చేయొచ్చు. చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సినానిమ్స్, యాంటోనిమ్స్ అని అడుగుతారు. కొన్ని కాంప్రహెన్షన్ పారాగ్రాఫ్స్లో, ప్యాసేజెస్లో ఏదో ఒక వర్డ్ని ఇట్లా హైలైట్ చేసి దాని మీనింగ్ ఏంటి అని అడుగుతారు. అలాంటప్పుడు మనం కంగారు పడకుండా రూట్ వర్డ్స్ కనుక నేర్చుకున్నట్లయితే ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటో మనం ఈజీగా గెస్ కొట్టచ్చు. సరే, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. వాట్ డస్ డెమోగాగ్ మీన్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్? ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాను, ఆ సెంటెన్స్లో డెమోగాగ్ అనే వర్డ్ని హైలైట్ చేశాను. ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాను ఇక్కడ. సరే, ఫస్ట్ సెంటెన్స్ చదువు. ఇఫ్ ఎ డెమోగాగ్ టేక్స్ ఓవర్ ద థ్రోన్, ద కంట్రీ విల్ బీ వెల్ ఆన్ ఇట్స్ వే టు డిస్ట్రక్షన్. If a demagogue takes over the throne, the country will be well on its way to self-destruction. అంటే అర్థం ఏంటి? ఈ డెమగాగ్ అనేది మనకి డెమగాగ్ అనేది ఏంటో తెలియదు కదా. సో డెమగాగ్ ఒకవేళ సింహాసనాన్ని అధిరోహిస్తే దేశం అనేది విధ్వంసం వైపు నడుస్తుంది అని ఈ సెంటెన్స్కి మీనింగ్. అంటే అర్థం ఏంటి? ఈ సెంటెన్స్ మొత్తానికి నెగటివ్ మీనింగ్ వస్తుంది కదా. సో పక్కా ఈ డెమగాగ్ అనేది ఒక నెగటివ్ వర్డ్ అయి ఉండొచ్చు. డెమోగాగ్ అంటే నాకు తెలిసి డెమోక్రసీ అంటే పీపుల్స్ గవర్నమెంట్. డెమో అంటే పీపుల్, డెమో అంటే పీపుల్. ఎగాగ్ అంటే లీడర్. ఎగాగ్ అంటే లీడర్.
సో డెమోగాగ్ అంటే పీపుల్స్ లీడర్ అంటే ప్రెసిడెంట్ అవ్వచ్చు, గవర్నర్ అయి ఉండొచ్చు, సీఎం అయి ఉండొచ్చు, పిఎం అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, పీపుల్స్ లీడర్. సో ఈ మొత్తం సెంటెన్స్కి మీనింగ్ నెగిటివ్ అయింది. డెమోగాగ్ అంటే పీపుల్స్ లీడర్ అయింది. సో మొత్తం సెంటెన్స్ నెగిటివ్ అయినందువల్ల ఈ డెమోగాగ్ పక్క ఒక పీపుల్స్ లీడర్, బట్ ఆ పీపుల్స్ లీడర్ ఎవరు, క్యారెక్టర్ ఉన్న లీడర్ అనమాట. సో ఈ మొత్తం సెంటెన్స్ని బాగా ఒకసారి మళ్ళీ చదివితే, ఇఫ్ ఎ డెమోగాగ్ టేక్స్ ఓవర్ ద థ్రోన్ ద కంట్రీ విల్ బీ వెల్ ఆన్ ఇట్స్ వే టు సెల్ఫ్ డిస్ట్రక్షన్. అంటే ఈ డెమోగాగ్ మీనింగ్ ఆ లీడర్, ఆ పీపుల్స్ లీడర్, ఒక పీపుల్స్ లీడర్ నెగిటివ్ క్యారెక్టర్ తోటి ఉన్న ఒక పీపుల్స్ లీడర్ అన్న మీనింగ్ పక్కా వస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇందాక మనం అఫిక్స్ అన్న వర్డ్ యూజ్ చేశాను నేను. అఫిక్స్ అంటే ఏంటి, సఫిక్స్ అంటే ఏంటి, ప్రిఫిక్స్ అంటే ఏంటో చూద్దాం. అన్ అఫిక్స్ ఈజ్ యాడెడ్ టు ద రూట్ వర్డ్ టు చేంజ్ ఇట్స్ మీనింగ్. అంటే ఒక రూట్ వర్డ్కి ఈ అఫిక్స్ అనే దాన్ని యాడ్ చేసి ఆ రూట్ వర్డ్ యొక్క మీనింగ్ని మార్చేస్తున్నాం అనమాట మనం. సో అఫిక్స్ అంటే ఒక తోక అనుకోండి, ఒక వర్డ్కి ముందు పెట్టే తోక, ముందు లేదా వెనక పెట్టే తోక. ఒకవేళ దాన్ని ముందు పెడితే దాన్ని ప్రిఫిక్స్ అంటారు, ఒకవేళ దాన్ని వెనకాల పెడితే సఫిక్స్ అంటారు. సో మామూలుగా ప్రిఫిక్స్ యూస్ చేసేటప్పుడు ప్రిఫిక్స్కి వర్డ్కి మధ్యలో హైఫన్ పెడతారనమాట. సో నేను మీకు ఇప్పుడు కొన్ని ప్రిఫిక్స్లు, కొన్ని సఫిక్స్లు కామన్గా యూజ్ చేసేవి నేను చెప్తాను. ఇవన్నీ యూజ్ చేస్తే ఫర్దర్గా మన ఫర్దర్ క్లాసెస్లో వీటన్నిటి గురించి మళ్ళీ మాట్లాడుకుంటాం. బట్ ఒక జిస్ట్గా నేను ఇట్లా చెప్తాను. సో ఫస్ట్ ప్రిఫిక్స్ వచ్చేసి యాంటీ అంటే అగెయిన్స్ట్. ఎగ్జాంపుల్ వచ్చేసి యాంటీవైరస్, యాంటీ క్లాక్. నెక్స్ట్ డి అంటే ఆపోజిట్, అంటే వ్యతిరేకంగా. డిమానిటైజేషన్ మనకి బాగా ఈ మధ్యకాలంలో వినిపించిన వర్డ్ డిమానిటైజేషన్. నెక్స్ట్ డిజ్ అంటే నాట్. డిజేబిలిటీ, ఎబిలిటీ అంటే చేయగలగడం, డిజేబిలిటీ అంటే చేయలేకపోవడం. ఎం అంటే టు కాజ్, చేయడం. ఇనాక్ట్ అంటే చేయడం. ఎంపవర్ అంటే పవర్ ఇవ్వడాన్ని ఎంపవర్ అంటారు. నెక్స్ట్ ఫోర్ అంటే ముందు. ఫోర్ హెడ్ అంటే మన నుదురు భాగాన్ని ఫోర్ హెడ్ అంటారు. నుదురు భాగం ఎక్కడ ఉంటుంది, తలకు ముందు ఉంటుంది కాబట్టి దాన్ని ఫోర్ హెడ్ అంటారు. నెక్స్ట్ ఇమ్, దాని మీనింగ్ వచ్చేసి ఇన్కమ్. అంటే లోపలికి, ఇన్కమ్ అంటే లోపలికి రావడం. ఇన్కమ్ అంటే మనీ కూడా వస్తుంది మీనింగ్, కానీ కరెక్ట్ మీనింగ్ చూస్తే మాత్రం మనకి లోపలికి వచ్చేదాన్ని ఇన్కమ్ అంటారు. నెక్స్ట్ ఇంకొక ప్రిఫిక్స్, ఇంకొక మీనింగ్ కూడా ఉంది. ఇమ్కి ఐఆర్కి ఇంకొక మీనింగ్ ఉంది. నాట్ అన్న మీనింగ్ వస్తుంది. నాట్ అంటే ఇండైరెక్ట్. ఇమ్ ఐఆర్ అంటే ఇండైరెక్ట్. డైరెక్ట్ అంటే డైరెక్ట్గా ఉండడం, దాని వ్యతిరేకంలో డైరెక్ట్ కాకుండా ఉండడాన్ని ఇండైరెక్ట్ అంటారు. మోరల్ అంటే నైతికం. ఇమ్మోరల్ అంటే అనైతికం. మోరల్కి ఆపోజిట్ ఈజ్ ఇమ్మోరల్. నెక్స్ట్ లిటరేట్ అంటే మనకు తెలుసు, చదువుకున్నవాడు. ఇల్లిటరేట్ అంటే చదువు రానివాడిని ఇల్లిటరేట్ అంటారు. ఐఎల్ అంటే కూడా నాట్ అని మనం అర్థం చేసుకోవచ్చు. రిలవెంట్కి ఆపోజిట్ ఇర్రెలవెంట్. సో నాట్, ఐఆర్, ఐఎన్, ఐఎం అంటే నాట్ అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఇంటర్ అంటే మధ్యలో ఉండడం, బిట్వీన్. ఇంటరప్ట్, ఇంటర్వీన్. మిడ్ అంటే మధ్యలో ఉండడం, అది కూడా దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి మిడ్ వే. తర్వాత మిస్ అంటే రాంగ్ అని అర్థం. రాంగ్లీ స్పెల్, మిస్స్పెల్. సరే నెక్స్ట్ కామన్ ప్రిఫిక్సెస్లో ఇంకొన్ని చూద్దాం. నాన్ అంటే నాన్ వైలెంట్. ఓవర్ అంటే అధికంగా ఉండడం. ఓవర్ ఇట్ అంటే ఎక్కువగా తినడాన్ని ఓవర్ అంటారు. ప్రీ అంటే ముందు. ప్రివ్యూ, మనం సినిమాకి వెళ్తుంటాం కదా, ప్రివ్యూ అంటే ముందే చూస్తాం కాబట్టి ప్రీ అంటే బిఫోర్. అంటే అగైన్, రీరైట్, మళ్ళీ రాయడాన్ని రీరైట్ అంటారు. సెమీ అంటే హాఫ్, సెమీ ఫైనల్. సబ్ అంటే అండర్. సబ్వే, కోటిలో ఉంది కదా, దాన్ని సబ్వే అంటారు. కింద ఉంటుంది కదా, అందుకని సబ్ అంటే కింద, అండర్ అని అర్థం. సూపర్ అంటే బియాండ్ అంటే ఎక్కువ, అంతకు మించి. సూపర్ హ్యూమన్కి మించి, సూపర్ హ్యూమన్. ట్రాన్స్ అంటే అక్రాస్, ట్రాన్స్మిట్, ట్రాన్స్ఫర్. అన్ అంటే ఆపోజిట్ ఆఫ్ నాట్ కూడా వస్తుంది. యూజువల్కి వ్యతిరేకంగా ఉండడాన్ని అన్యూజువల్ అంటారు. అండర్ అంటే కింద. అండర్ ఎస్టిమేట్ అంటే తక్కువగా అంచనా వేయడాన్ని అండర్ ఎస్టిమేట్ అంటారు. కొన్ని సఫిక్స్లు చూద్దాం. సో నెక్స్ట్ ఏబుల్ అంటే చేయగలిగినటువంటి శక్తి కలిగి ఉండడాన్ని ఏబుల్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి అఫోర్డబుల్, సెన్సిబుల్. ఐఏఎల్ అంటే హ్యావింగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్, యూనివర్సల్, ఇంకా ఫేషియల్. ఈడీ అంటే ఇది పాస్ట్ టెన్స్ వర్బ్స్కి మళ్ళీ ఇంకా అడ్జెక్టివ్స్కి యూస్ చేస్తారు. వాక్డ్, టాక్డ్ ఇలా వస్తుంది. నెక్స్ట్ ఈఎన్ అంటే మేడ్ ఆఫ్. గోల్డెన్, వుడెన్ దీనికి ఎగ్జాంపుల్స్. తర్వాత ఈఆర్ అంటే పర్సన్ కనెక్టెడ్ విత్. టీచర్, ప్రొఫెసర్.
తర్వాత ఇంకొకసారి ఇయర్ అంటే మోర్ వస్తుంది, ఎక్కువ. ఇయర్ అంటే ఎక్కువ అని వస్తుంది. టాలర్, స్మాలర్. ఎక్కువ టాల్గా ఉండడాన్ని టాలర్ అంటారు, ఎక్కువగా స్మాల్గా ఉండడాన్ని స్మాలర్ అంటారు. నెక్స్ట్ ఈఎస్టీ అంటే మోస్ట్, ఎక్కువ కంటే ఎక్కువ. టాలెస్ట్, షార్టెస్ట్, స్మాలెస్ట్ అన్న మీనింగ్ అన్న వర్డ్స్ కూడా వస్తాయి. ఫుల్ అంటే ఎక్కువగా ఉండడం, ఇది కూడా హెల్ప్ఫుల్. ఐసీ, హ్యావింగ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్, పోయిటిక్. ఐఎన్జీ అంటే స్లీపింగ్, ఇది వర్బ్ ఫార్మ్స్కి ఎక్కువ యూజ్ చేస్తారు. ప్రజెంట్ పార్టిసిపల్స్, స్లీపింగ్, ఈటింగ్. నెక్స్ట్ సఫిక్స్ వచ్చేసి ఐఓఎన్, టిఐఓఎన్, ఏటిఐఓఎన్, ఐటిఐఓఎన్. వీటన్నిటికీ మీనింగ్ యాక్ట్, ప్రాసెస్, సబ్మిషన్, మోషన్, రిలేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఇవన్నీ వస్తాయి. తర్వాత టీవై, స్టేట్ ఆఫ్, యాక్టివిటీ, సొసైటీ. ఐవిఈ, ఏటిఐవిఈ, ఐటిఐవిఈ వీటన్నిటికీ మీనింగ్ వచ్చేసి అడ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ అ నౌన్. యాక్టివ్, కంపరేటివ్, సెన్సిటివ్ ఇవన్నీ వస్తాయి. లెస్ అంటే వితౌట్, హోప్లెస్, షేమ్లెస్, ఎక్కువ ఉండడాన్ని షేమ్లెస్ అంటారు. ఎల్వై, ఒకటి ఎలా ఉంది అని చెప్పడానికి యూజ్ చేయొచ్చు అనమాట. ఈ ఎల్వైని లవ్లీ అన్న వర్డ్కి ఇది పర్ఫెక్ట్గా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎంఈఎన్టీ, మెంట్ అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్, కంటెంట్మెంట్. నెస్, స్టేట్ ఆఫ్ కండిషన్, ఓపెన్నెస్. ఓయుఎస్, ఈఓయుఎస్, ఐఓయుఎస్, హ్యావింగ్ క్వాలిటీస్ ఆఫ్, కరేజియస్, గ్రేషియస్. తర్వాత ఎస్ఈఎస్, మోర్ దాన్ వన్, ఒక్కదానికంటే ఎక్కువ ఉండడం. బర్డ్స్, ట్రైన్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్. తర్వాత వై అంటే క్యారెక్టరైజ్డ్ బై, గ్లూమీ. సరే, ఈ సఫిక్స్లు ప్రిఫిక్స్లు అన్నీ నేర్చుకున్న తర్వాత నేను మీకు ఒక వర్డ్ ఇస్తున్నాను, గోదారి. ఈ గోదారి ఎందుకు ఇచ్చాను? సరే, ముందు మనం చక్రధారి, గిరిధారి అంటే ఏంటో నేర్చుకున్నాం. దారి అన్న వర్డ్ కనపడిన ప్రతిసారి మనం ధరించినవాడు అని అర్థం చేసుకున్నాం. అదే ఇప్పుడు ఇక్కడ గోదారిలో మనకి దారి కనపడుతుంది. అయితే ఈ గోదారికి మీనింగ్ ఏమి ఉండొచ్చు? గో అంటే ఆవు, దారి అంటే ధరించేవాడు, ఆవును ధరించినవాడు. అంతేనా? కాదు. మనం ముందుగా ఒకటి గుర్తుంచుకోవాలి, ఏంటంటే రూట్ వర్డ్స్ అన్నీ నేర్చుకున్నంత మాత్రాన మనకి అన్ని ఇంగ్లీష్ వర్డ్స్ మీనింగ్స్ మనం చెప్పేయగలుగుతాము అనుకోవడం మాత్రం తప్పు. రూట్ వర్డ్స్ నేర్చుకుంటే ఇంగ్లీష్ వర్డ్స్ ఏంటో మనం గెస్ చేయొచ్చు. అంతేగాని అన్నీ గెస్ చేస్తాము అనుకుంటే మాత్రం అది తప్పు. సో అలాంటప్పుడు మనం రూట్ వర్డ్స్ ఎందుకు నేర్చుకోవాలని మాత్రం మీరు అడగొచ్చు. ఎందుకు నేర్చుకోవాలంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఏం రాకపోవడం కంటే ఏదో ఒకటి వచ్చి ఉండడం బెటరే కదా. అందుకని రూట్ వర్డ్స్ పక్కన నేర్చుకోండి. రూట్ వర్డ్స్ నేర్చుకుంటే మీరు ఎప్పుడు నష్టపోయేది ఏముండదు, మీకు వచ్చేదే తప్పించి నష్టపోవడం మాత్రం జరగదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఓకే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. తిట్టాలనుకుంటే కూడా తిట్టండి, ప్రాబ్లం లేదు, నేను సరి చేసుకుంటాను. నెక్స్ట్ టైం అట్లాంటి మిస్టేక్స్ రాకుండా చూసుకుంటాను. ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. అండ్ సరే, ఇంకా నేను ఇలాంటి వీడియోస్ చేయాలంటే నాకు ఎంకరేజ్మెంట్ ఉండాలి. కాబట్టి మీ ఫ్రెండ్స్ని కూడా ఈ వీడియో చూడడానికి పిలవండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇదిగో ఇక్కడ కనపడుతుంది కదా సర్కిల్, ఆ సర్కిల్ మీద క్లిక్ చేస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు మీరు. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ నేను పెట్టే వీడియోస్ అన్నిటి నోటిఫికేషన్స్ మీ యూట్యూబ్లో కనపడతాయి అన్నమాట. సో పక్కా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.